హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఇప్పుడే మన కొత్త ఫ్యామిలీ మెంబర్ అయితే యాడ్ అయిందనమాట మన ఛానల్లోకి. అదే మన ల్యాప్టాప్ అనమాట. ఇప్పుడైతే నేను డెలివరీ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే మనోడు చేస్తాడు అనమాట. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ మన డెలివరీ బాయ్ అయితే చేస్తాడు. ఎందుకంటే ఇది మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనూ మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం దీన్నైతే అన్బాక్సింగ్ మళ్ళీ మన స్టైల్లో అయితే చేద్దాం. సో మనమైతే మనకి ఏ సెటప్ లేదు. సో అందుకే కింద అయితే ప్లాన్ చేసాం అనమాట. చూస్తే ఇది మనకి నెట్ హీరో యాసర్ కంపెనీ నుంచి అయితే మనం అయితే ఇది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 90,000 అయితే పడింది విత్ ఈఎంఐతో అనమాట. నేను ఈఎంఐలో తీసుకున్నాను అనమాట. నెలకి అప్రాక్సిమేట్లీ 9,800 అలా పడింది. పర్ మంత్కి 9 మంత్స్ అయితే కట్టాలన్నమాట ఇది. సో పర్లేదు, బాగానే వచ్చిందని అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రేట్స్ అయితే ప్రైస్ అయితే పెరిగిందనమాట. అందుకనే మనకి 90,000కి వచ్చింది. లేదంటే ఒక 80,000కి అలా వచ్చేదన్నమాట మనకి ఈ ల్యాప్టాప్. దీని స్పెసిఫికేషన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సీల్ లేదు కాబట్టి ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఛార్జర్ అనమాట. ఛార్జర్ వచ్చేసి మనకి ఈ నార్మల్ పిన్ అనమాట. సి పిన్ అయితే కాదు. సి పిన్ అయితే బెటర్, బట్ నార్మల్ పిన్ అయితే వచ్చిందనమాట. సో ఇది అండ్ ఇది వచ్చి దాని కేబుల్. అండ్ ఇది మన ల్యాప్టాప్తో పాటు మనకి ఇది యూజర్ మాన్యువల్ అనమాట. ఇది కూడా మాన్యువల్లే, సారీ ఇది వారంటీకి సంబంధించింది. ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ వారంటీ అంట. సో మనకి ఇంటర్నేషనల్ కూడా దీనికి వారంటీ అయితే ఉందన్నమాట. సో ఈ రెండు ముఖ్యం కాబట్టి వారంటీ. దీని పాస్పోర్ట్, ఇది ఇంటర్నేషనల్ వారంటీ ఉండడానికి ఇది ఒక పాస్పోర్ట్ అంట. దీని మీద రాసి ఇచ్చాడు పాస్పోర్ట్ అని. మీకు కనిపించిందా? సో మనకు లైటింగ్ సెటప్ ఇవన్నీ ఏం లేవన్నమాట. ప్రస్తుతం మనం ఇప్పుడిప్పుడే అన్నీ కొంటున్నాం. అలాగనే అన్నీ ఒకసారి కొనకూడదు, బట్ మనకి మెయిన్ కావాల్సిన ప్రోడక్ట్సే నేను ఇప్పుడైతే కొన్నాను అనమాట. ఒకటి మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. ఇదైతే మనం ఈఎంఐలో అయితే తీసుకున్నాం. నేనైతే డైరెక్ట్గా అయితే ఏం తీసుకోలేదు. ఇదైతే ఈఎంఐలో తీసుకున్నాం. సో బాక్స్ పక్కకు పెట్టకుండా సో ఇది ఓపెన్ చేస్తే మనకైతే నాకు ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది, ఈ అన్నని. సో అందుకనే ఇది తీసుకున్నాను అనమాట. సో ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఇలాగా కీబోర్డ్ మీద ఒక డస్ట్, అదే డిస్ప్లేకి కీబోర్డ్కి ఏం కాకుండా మనకు ఒక ఇచ్చాడనమాట ఇది ప్రోడక్ట్. దీన్ని పక్కన పెట్టి మనం ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ లేదన్నమాట. దీని డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి అండ్ 165 హెచ్ అయితే తీసుకున్నాను అనమాట. దీని డిస్ప్లే అయితే అదనమాట కాన్ఫిగరేషన్. ఇంకా ఇది i7 అనమాట, ఇంటెక్ కోర్ i7. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నోవిడా 5050 RTX 8GB ర్యామ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఇందులో మనకి 16GB ర్యామ్ అండ్ 512GB SSD అయితే ఉందన్నమాట దీంట్లో. ఇది ఆన్ అవ్వట్లేదు. సో ఆన్ అవ్వట్లేదు. సో ఛార్జింగ్ పెట్టి అయితే ట్రై చేద్దామని చెప్పి ఛార్జర్ అయితే ఇప్పుడే తీస్తున్నాను అనమాట. ప్లగ్ పాయింట్ కొంచెం దూరంగానే ఉంది కాబట్టి ఇవన్నీ తీయాల్సి వస్తుంది. స్టిక్కర్తో ఇదే ప్రాబ్లం. సో అయితే ఛార్జింగ్ పెడదాం ఫస్ట్.
కేబుల్ అయితే చాలా లెంత్ ఉంది, పర్లేదు బాగానే ఉంది కేబుల్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉంది. 2 యూఎస్బి పోర్ట్స్, ఒక హెచ్డిఎంఐ పోర్ట్, అలాగే ఒక సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సి స్లాట్ కూడా ఇచ్చాడు. దీని నుంచి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అంట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి మనకి ఇంటర్నెట్ కనెక్షన్కి. ఇటు సైడ్ మనకి ఇంకొక ఏముందంటే మనకి ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి 3.5mm జాక్ది ఒకటి ఇచ్చాడు. అలాగే ఇది ఒక యూఎస్బికే ఒకటైతే ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి అయితే స్టార్ట్ చేస్తాం. సో నువ్వు మళ్ళీ వచ్చేయి, బాక్స్ ఇక్కడ పెట్టి దాన్ని అయితే పెడదాం. కొత్తది కదా కొంచెం ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ లైట్ అయితే వెళ్తుంది అనమాట. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. సో ఇంకా వీడియోస్ అన్ని ఇందులోనే ఎడిట్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం అయితే దీన్ని ఆన్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ ఆన్ అయితే అయిపోయింది అనమాట. చూపిస్తాను ఇప్పుడు, మారుస్తాం ఇది. సో ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ పెడదాం. సో ఫైనల్గా అదనమాట. సారీ, ఇంకా ఎక్స్ట్రా లైట్స్ లేవు కాబట్టి నా ఫోన్ని ఒక లైట్ కింద వాడుకున్నాను అనమాట. సో డిస్ప్లే అయితే ఇది అనమాట. మీకు ఇప్పుడు ఆన్ అయిపోతుంది ల్యాప్టాప్. సో నాకు చాలా సిగ్గు అనమాట వీడియోస్ అన్నీ తీయడానికి. సో బయట నేను తీయను ఎప్పుడు. ఏదైనా క్లోజ్ రూమ్ కానీ నేను ఒక్కనే ఉంటే నేనైతే వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాను అనమాట మ్యాక్సిమం. సో ఇప్పుడే ఆ ఫియర్ని పోగొట్టుకుని బయట కూడా వీడియోస్ చేయాలని చెప్పి నేను ఇప్పుడైతే ఇది తీసుకున్నాను అనమాట. ల్యాప్టాప్ కూడా మన ఎడిటింగ్ కోసమే తీసుకున్నాను. అండ్ చాలా ఫాస్ట్గా turn on narrator by pressing Windows plus Control plus Enter. For more accessibility features, press Windows plus U or select the accessibility icon in the bottom corner. చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరైతే మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయకపోతే షేర్ చేయండి. మనం 10Kకి అయితే చాలా దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ 10Kకి మనం ఫాస్ట్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేమ్ యువర్ డివైస్. నేనైతే వాసు. సో అప్డేట్స్ అయితే నేనేమీ చేయదలుచుకోలేదు ప్రస్తుతానికి. మనం ఫర్దర్గా అప్డేట్స్ అయితే చేద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్గా దీన్ని సెటప్ అయితే చేసేద్దాం. సో జస్ట్ ఏ మూమెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మన ల్యాప్టాప్ అయితే ఆన్ అవుతుంది. నేనైతే ఆన్ అవుతుంది అనుకోవట్లేదు, ఆన్ అయింది. ఫైనల్లీ ఇట్ ఈస్ యాసర్ నిఠేరో ఏదోటి మనకు నోరు తిరగదు. అప్పుడప్పుడు మనకి నోరు తిరగదు అనమాట. అంటే కొన్ని సమయాల్లో మనకు నోరు అయితే తిరగదు అనమాట. సో ఏమనుకోకండి, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. సో ఏంటి సైన్ ఇన్ అవ్వాలి కదా. సరే, మన మెయిల్ సైన్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఆన్ అవ్వట్లేదు. సో ఛార్జింగ్ పెట్టి అయితే ట్రై చేద్దామని చెప్పి ఛార్జర్ అయితే ఇప్పుడే తీస్తున్నాను అనమాట. ప్లగ్ పాయింట్ కొంచెం దూరంగానే ఉంది కాబట్టి ఇవన్నీ తీయాల్సి వస్తుంది. ఈ స్టిక్కర్తో ఇదే ప్రాబ్లం. సో ఇదైతే ఛార్జింగ్ పెడదాం ఫస్ట్. కేబుల్ అయితే చాలా లెంత్ ఉంది, పర్లేదు బాగానే ఉంది కేబుల్. సో ఇప్పుడు దీని ఛార్జింగ్ సాకెట్స్ పెట్టే ముందు దీనికి ఎన్ని స్లాట్స్ అయితే వచ్చినాయో చూద్దాం. దీనికి మనం కెమెరా దగ్గరికి తీసుకెళ్దాం. ఓకే, దీనికి మనకి 2 యూఎస్బి పోర్ట్స్ అయితే వచ్చినాయి. కనబడుతుందా? పక్కకి
కొంచెం దగ్గరికి. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉంది. 2 యూఎస్బి పోర్ట్స్, ఒక హెచ్డిఎంఐ పోర్టు, అలాగే ఒక సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సి స్లాట్ కూడా ఇచ్చాడు. దీని నుంచి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అంట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి మనకి ఇంటర్నెట్ కనెక్షన్కి. ఇటు సైడ్ మనకి ఇంకొక ఏముందంటే మనకి ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి 3.5mm జాక్ది ఒకటి ఇచ్చాడు. అలాగే ఇది ఒక యూఎస్బికే ఒకటైతే ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి అయితే స్టార్ట్ చేద్దాం. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపో. సో నువ్వు మళ్ళీ వచ్చేయి. బాక్స్ ఇక్కడ పెట్టి దాన్ని అయితే పెడదాం. కొత్తది కదా, కొంచెం ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ లైట్ అయితే వెళ్తుంది అనమాట. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. సో ఇంకా వీడియోస్ అన్ని ఇందులోనే ఎడిట్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం అయితే దీన్ని ఆన్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ ఆన్ అయితే అయిపోయింది అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు మారుస్తాం. ఇది మా దేవుడి గది అనమాట. సో అందుకే కొంచెం మెస్సీగా ఉంటుంది. అంటే దేవుడి గది అంటే అందరూ అందంగా పెట్టుకుంటారు, కానీ ఇందులోనే మా బట్టలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మెస్సీగా ఉంటుంది అనమాట. మీరు ఏమో అనుకోకండి. సో ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ పెడదాం. సో ఫైనల్గా అదనమాట. సారీ, మనకి ఎక్స్ట్రా లైట్స్ లేవు కాబట్టి నా ఫోన్ని ఒక లైట్ కింద వాడుకున్నాను అనమాట. సో డిస్ప్లే అయితే ఇది అనమాట. మీకు ఇప్పుడు ఆన్ అయిపోతుంది ల్యాప్టాప్. సో నాకు చాలా సిగ్గు అనమాట వీడియోస్ అన్నీ తీయడానికి. సో బయట నేను తీయను. ఎప్పుడు ఏదైనా క్లోజ్ రూమ్ కానీ నేను ఒక్కడనే ఉంటే నేనైతే వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాను అనమాట మ్యాక్సిమం. సో ఇప్పుడే ఆ ఫియర్ని పోగొట్టుకుని బయట కూడా వీడియోస్ చేయాలని చెప్పి నేను ఇప్పుడైతే ఇది తీసుకున్నాను అనమాట. ల్యాప్టాప్ కూడా మన ఎడిటింగ్ కోసమే తీసుకున్నాను. అండ్ చాలా To set up your ఫాస్ట్గా device using a screen reader, turn on narrator by pressing Windows plus Control plus Enter. For more accessibility features, press Windows plus U, or select the accessibility icon in the bottom corner. ఓకే, మన ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఇన్ దిస్ ది రైట్ కీబోర్డ్ లేఅవుట్ ఆఫ్ ఇన్పుట్ మోడ్. ఇఫ్ యూ ఆల్సో యూజ్ అనదర్ కీబోర్డ్ లేఅవుట్ యూ కెన్ యాడ్ ది నెక్స్ట్ అంట. సో మనకి ఇది సరిపోద్ది, మనకి నెక్స్ట్ ఏం వద్దు. సో మనం యూఎస్బి సెలెక్ట్ చేసుకుందాం. మనకి మ్యాక్సిమం అందరూ ఇదే వాడతారు అన్నమాట. అండ్ వాట్ ఈస్ దిస్ వాంట్ టు యాడ్ ఏ సెకండ్ కీబోర్డ్ లేఅవుట్. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, తర్వాత చూద్దాం. ఇవన్నీ స్కిప్ కొట్టేసి సో మనం ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేద్దాం. ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 కనెక్ట్ అవ్వమ్మా, లేదంటే పాస్వర్డ్ చూడాలి ఇప్పుడు. సో ఈ పాస్వర్డ్ అయితే రాంగ్, అందుకని సేపు పట్టింది. సో మనం మళ్ళీ కనెక్ట్ చేద్దాం. దిస్ 1 2 3 4 5 6 7 8 ఎంటర్. ఎస్, కనెక్ట్ అయింది. సింపుల్ పాస్వర్డే మన వైఫైది. ప్రస్తుతం ఈ స్పెట్స్ కొంచెం పక్కన పెడదాం, ఇట్లా మనకు అవసరం లేదు. స్పెట్స్ లేకుండానే మనం బాగుంటుంది అనమాట మనకి వాడడానికి. ఇది స్పెట్స్ ఉంటే నాకు అదో రకంగా అనిపిస్తుంది. బట్ స్పెట్స్ పెట్టుకునే మ్యాక్సిమం ఇవన్నీ యూస్ చేయాలన్నమాట. సో దీన్ని నేను సెటప్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఫైనల్లీ ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది అనమాట. గెట్ థింగ్స్ రెడీ ఫర్ యూ.
రెడీ అయితే కంప్లీట్ అవుతుంది. సెటప్ అయితే కంప్లీట్ అయింది. మెయిల్ లాగిన్ చేశాను. మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లో అదే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అంటే మెయిల్ అన్నా, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అన్నా, మెయిల్ అన్నా ఒకటే. సో, అదైతే లాగిన్ అయితే చేసాం. ఇది ఇంక తిరుగుతానే ఉంది. ఓహ్! ఫైనల్లీ మన థింగ్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో, ఇది ల్యాప్‌టాప్. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్. మన ఛార్జింగ్ ఫుల్‌గానే ఉంది. మరి ఎందుకని ఇది ఛార్జింగ్ పెడితే ఆన్ అయింది? వాట్ ద వకాండా. ఓకే. లెట్స్ ఫైండ్ ఇట్. వేర్ ఈస్ దిస్ సెట్టింగ్స్? It is no internet connection. Your account info may not be up to data. No. సో రిఫ్రెష్ చేద్దాం ఫస్ట్. ఇదేంటిది రిఫ్రెష్ అవ్వట్లేదు. ఓకే. కర్సర్ అయితే ఫాస్ట్‌గానే ఉంది. ఓకే. కనెక్ట్ అయింది గాయ్స్. ఇంటర్నెట్ కనెక్ట్ అయింది ఫైనల్‌గా. సో, మనకి డైరెక్ట్ మనం ముందైతే దీని సౌండ్ సెట్టింగ్స్ అదే సౌండ్ ఎట్లుందో చూద్దాం. వెళ్ళిపోతాం సౌండ్. సో, ఫైనల్లీ it was wine. యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి హిస్టరీ కాదురా, షార్ట్స్ ఓపెన్ చేద్దామా? ఇక్కడ ఓకే. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇట్స్ గుడ్, డీసెంట్. ఇది మనకు అవసరం లేదు ఇంకా. దమ్ 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 దమ్. సో ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. మరిన్ని వీడియోస్ बनाने हैं फिल्मोरा है ना।